మీద పెడితే కదా నేను మోసేది అని ప్రజలకు చెప్తున్నాడట. ఇన్ని రోజులు తిండి పెట్టిన ప్రజలు ఏం చేయాలి? అప్పుడు కొట్టేలో కొట్టిరట. ఇది నేనేమంటున్నా అంటే, ఆ రోజు మరి మంచి మాటలు చెప్తే మా తాత నమ్మలేదు కదా. రెండోది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఓబీసీలకు 42% ఇస్తా అని నమ్మబలికినాడు. ఎన్నికల విషయంలో అట్లా విద్యా ఉద్యోగాల విషయంలో దీన్ని చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిల్లు రూపంలోనే ఇంకా ఉంది. ఈ చట్టం కావాలంటే కేంద్రం సహకారం ఉండాలి కదా. నేను చెప్తాను సప్లిమెంటరీ ఇన్ బిట్వీన్ ఆఫ్ స్టోరీ చెప్తే, ఆ స్టోరీ మీకు నచ్చకపోయాన్ని ఉండాలి, లేదా నన్ను డిస్టర్బ్ చేసే కార్యక్రమాన్ని ఉండాలి. నేనేమంటున్నా, మీకు నచ్చకపోతే నేను ఆ స్టోరీ వదిలేస్తా. నేనేమంటున్నా, కామారెడ్డి డిక్లరేషన్ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీగా తనకున్న అనుభవాన్ని రంగరించి మేనిఫెస్టో చేసిరా, లేదు ఈ లాయర్లతో అడిగి పెట్టిరా, న్యాయ నిష్ణాతులతో అడిగి పెట్టిరా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పీపీటీ చదివినట్టుగా మొత్తం చదువుకొని ఆయన అవగాహన తెచ్చుకొని ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చిండా? ఆ ప్రజలు హామీని నమ్మినారు. ఓబీసీలు ఓట్లేస్తేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయింది. సో అధిక జనాభా కలిగిన ఓబీసీల ఓట్లతోని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 2 ఏళ్ళు అయిందండి. 2 ఏళ్లలో ఎప్పుడు కూడా ఓబీసీల పట్ల ఏమి చేయకుండా సడన్ గా హైకోర్టు తీర్పు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి, రాజ్యాంగ పరిమితికి లోబడి టైం స్టిపులేషన్ ఉంటుంది కాబట్టి ఈ లోపల ఎందుకు పెడతలేవని కోర్టు మొట్టికాయలేస్తే అప్పుడు ఓబీసీ జపం అందుకున్నాడు. మరి ఈ ఏడాదిన్నరలో ఇప్పుడు మీరే ఒక సర్వే చేస్త్రీ, ఆ సర్వే సరిగా జరగలేదు అంటే మళ్ళా సెకండ్ టైం చేస్త్రీ, ఆ తర్వాత మళ్ళా మీరు అసెంబ్లీలో బిల్లులు పెడతారు, అసెంబ్లీలో బిల్లులు కూడా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ పెడతారు. ఆ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ గురించి ఏమీ మాట్లాడతలేడు. ఓన్లీ రాజకీయాలు చేయాల్సినటువంటి బిల్లును పట్టుకొని మాత్రం ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలని 2 విషయాలు ఇక్కడ. లోకల్ బాడీ ఎన్నికలు ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరక్తితో ఉన్నారు. ఏ ఎన్నిక పెట్టినా గెలుస్తలేరు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గెలిచింది, ఎంపీ ఎన్నికలలో బీజేపీ గెలిచింది, 38% ఓటింగ్ పడ్డది, 52 అసెంబ్లీలలో బీజేపీ నెంబర్ 1 లో ఉంది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఆయన లోకల్ బాడీ ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసుకోవాలంటే అది రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి ఓబీసీల మెడపైన కత్తి పెట్టి ఆయన ఈ లోకల్ బాడీ ఎన్నికలను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది ఈ రోజు ఎందుకు ఎంచుకున్నాడు తప్ప ఓబీసీల పట్ల ఈయనకు ప్రేమ లేదనేది ఒకటి. ఇక రెండోది సార్, నేను చెప్తా ఉన్నాను, ఈ శాసనాలు ఓబీసీల పట్ల గుదిబండలై కూర్చున్నాయి. ఈ రోజు జటిల సమస్యగా మారింది, చిక్కుముడిగా మారింది. ఎందుకు మారింది? ఈ 60 ఏళ్ల పరిపాలనలో రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, రాహుల్ గాంధీ గారి నాయనమ్మ, రాహుల్ గాంధీ గారి నాయన, రాహుల్ గాంధీ గారి మదరు చైర్పర్సన్ గా ఇవాళ ఈ ఎప్పుడు కూడా ఇది సాల్వ్ చేయలేదు ఓబీసీల యొక్క రిజర్వేషన్ డిమాండ్ ని. అందరూ ఎందుకోలేదు కానీ ఇవాళ మునిమన్మడు మాత్రం నేను ఓబీసీలకు రాజ్యాంగ పరిధిలో రిజర్వేషన్ కల్పిస్తా, జనాభా ఎంతుంటే అంత అన్నారు. అంటే ఇవాళ 56%, 60% ఉన్న జనాభాకి రాహుల్ గాంధీ మోడల్లో ఎంత పర్సెంటేజ్ ఇస్తారో తెలియదు. కానీ 42% అనే ఫిగరు ఏ శాస్త్రాలు చదివి తెచ్చిండో, ఏ జనాభా ప్రాతిపదికన చదివి తెచ్చిండో రేవంత్ రెడ్డి గారు 42%ని ఆడ ఫిగర్ పెట్టినాడు. ఆ ఫిగర్ శాస్త్రీయబద్ధమా? ఆ ఫిగర్ ఎందుకు చేసినాడు? ఆ ఫిగర్ ఏడికేలు వచ్చింది? బీసీ సంఘాలు చెప్పినాయా? కుల సంఘాలు చెప్పినాయా? సో ఇదంతా కూడా చర్చనీయాంశం. అయినా కూడా ఇవాళ ఏదో ఒక రూపంలో ఈ రాష్ట్రంలోని ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. ఆయన ఏదో పెద్ద అంటే ఓబీసీలకు ఒక తురుం ఖాన్ లాగా నేను చదివేసిన, నేను అన్ని తెలుసుకున్నా, నా దగ్గర ఒక లాజిస్టిక్ ఉంది, నేను ఎట్లన్నా చేయగలుగుతా అని చెప్తున్నాడు. కాబట్టి అది ఏందో చూద్దాం. మాకు కూడా ఇప్పటి వరకు చేయలేంది, కోర్టులలో తీర్పులలో మగ్గిపోతున్నటువంటి ఓబీసీల సమస్యని ఈయన చేస్తా అంటుండంటే మేము కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ మద్దతు ఇవ్వలేదు సరికదా, వాకౌట్ చేసింది. కానీ ఇవాళ బీఆర్ఎస్ ని దోషిగా చూడట్లేదు ఆయన. ఈ రోజు బీజేపీల పట్ల చిత్తశుద్ధితో ఉండి ఈ శాసనాలు గుదిబండలాగా మారినాయి. కాబట్టి అప్పటి వరకు బీసీలకు ఏం చేయాలి? మేము శాసనం ద్వారా ఏదైనా చట్టాలని, కాన్స్టిట్యూషన్ నమ్మే పార్టీ కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూషన్ ప్రాతిపదికన ముందుకు పోతుంది. కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ లో గానీ న్యాయస్థానాలలో వెసులుబాటు ఓబీసీలకు లేదు. కాబట్టి ఏ తీర్పు అయినా మాకు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి ఓబీసీలకి మరి అప్పటిదాకా చేతులు మూసుకొని కూర్చుందా మా కాంగ్రెస్ పార్టీ లెక్క? అందుకే మేము పార్టీ బీజేపీ పార్టీ 3 సార్లు ముఖ్యమైన ప్రధానమంత్రి పదవిని హ్యాట్రిక్ ఓబీసీని చేయడం జరిగింది. ఇక అంతకు మించి మాకు రిజర్వేషన్లు అయినా ఏవైనా లెజిస్లేచర్ లో అడుగుతున్నది దేనికోసం? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కావడానికి. ముఖ్యమంత్రులని నియమిస్తా ఉన్నాం అనేక రాష్ట్రాలకి, ఇక్కడ కూడా చేస్తామని చెప్పినాం. రెండోది 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను చేసినాం. అదే రకంగా నేషనల్ కమిషన్ ఫర్ బీసీని
ఇవాళ చట్టబద్ధత కల్పించడం, రాజ్యాంగ భద్రత, ఇవన్నీ మేము కోట్లకు గోని సమస్యలన్నీ కూడా 60 ఏళ్ళు పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ బట్ 9వ షెడ్యూల్లో చేర్చాలంటే కేంద్రం చేతిలోనే ఉంటుంది, కేంద్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం. సార్ సంకల్పము, చిత్తశుద్ధి, ఆచరణ. ఇవాళ నేను తాగొద్దు అని చెప్పాలంటే నేను తాగకుండా ఉండి చెప్పాలి, నువ్వు స్మోకింగ్ చేయొద్దు అంటే నేను చేయకుండా ఉండి చెప్పాలి. ఇవాళ ఆచరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చినట్టుగా కేబినెట్ మంత్రుల్ని జనాభా ప్రాతిపదికన ఇచ్చి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి, వాళ్ళ చేతిలో ఏమున్నది ఇప్పుడు 2 రాష్ట్రాలు, ఈ ముఖ్యమంత్రి పదవి ఒకటి ఇస్తే ఒకటి ఇంకెవరికైనా ఇచ్చుకొని, లేదా రెండోది ఇవాళ మంత్రులను ఇచ్చి, ఇవాళ ఇక్కడ ఉన్న బీసీ కమిషన్ ని రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ కోర్టులలో చట్టబద్ధంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు అయితే ఫస్ట్ తీర్చమని రాదు. అదేం తీర్చారు? చింతన్ బైఠక్లో ప్రతి ఎంపీలో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు, మాట తప్పిరు, జనాలను మోసం చేసిరు. కామారెడ్డిలో 41% ఇవాళ ఆర్డినెన్స్ తెస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను ఇక్కడ మిమ్మల్ని, ఇవాళ ఆర్డినెన్స్ కు ఏం కొంపలు మునిరే తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉందా? ఆర్టికల్ 356 పెట్టబోతుందా గవర్నర్ ఏమన్నా, లేకపోతే సస్పెన్షన్ లో ఉందా? అరే ముఖ్యమంత్రి తలుచుకుంటే, కేబినెట్ తలుచుకుంటే రేపు తెల్లారి అసెంబ్లీని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అసెంబ్లీలో చట్టం చేసినటువంటి దాన్ని జీవో రూపంలో ఇంప్లిమెంట్ చేస్తే అసలు కోర్టులలో ఏం తెలుస్తుందో ఈ పాటికి తెలిసిపోయేది. దీన్ని అనవసరంగా మమ్మల్ని దోషిగా చూయించాలనే ఉద్దేశం ఆయన చెయ్యలేక ఎట్లాగో చెయ్యొద్దనుకొని ఇవాళ కేంద్రాన్ని గవర్నమెంట్ అమలు పరచకుండా అక్కడ పంపిస్తా ఉన్నాడు. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, 1 సెకండ్. ఆర్ కృష్ణయ్య గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు ఫోన్ లైన్ లోకి. రాజ్యసభ